ఏమైందిరా దొంగ అటు ఇటు కొట్లాడుతున్నావు ఇలా చెడుపాలకే అయ్యి ఇస్తాం పాలు నువ్వు అయ్యి పాలు తాగితే నువ్వు బతుకుతావా అమ్మ భక్తులు గిలాసెడు పాలకే ఫుల్ బాడీలో అయినంత పాలు తాగే వరకు వచ్చాను ఆ పాలే ఇష్టం ఉంటాయి నువ్వు ఆ పాలు తాగుతాను నువ్వు అయినా మంచిది ఇంకో బుక్కడి రాదా ఒక బుక్కడికే దోమలాగా గిలగిల కొట్టుకొని కింద పడ్డావే ఇంకో బుక్కడి నాకు ఏం చేస్తువో నాకే తెలియదు కదా అయినా కానీ సన్నారిపోయేటట్టే లేదు దుడ్డే కూర్చుని అనుకుని అది దంగేసన్నా అమ్మా కోటపల్లి మండలానికే పోతుంది పాలు కానీ ఈ పిండేటోడు ఎవడైనా మహానుభావుడు అమ్మా ఆ పాలు నువ్వే విండాలి మిషన్లు తెప్పిస్తాయ్యా ఎందుకు నీ వల్ల కాదా నాతో కాదు అది చూడు బాధ్యత నా చూపులు అక్కడికే పోతారు ఏందో ఈ మహత్యం ఇప్పుడు ఎక్కడ నాకు తెలిసి ఈ పాలు మొత్తం మండలం మొత్తం తిరుగుతాను సప్లై చేసుడే ఎందుకంటే ఇలా ఎన్ని నీళ్లు కలిపినా కానీ ఏం ఏర్పడలేదు అమ్మా ఎవరు నువ్వు నీ యొక్క రావడము నీ యొక్క పూర్వస్థితి ఒక్కసారి చెప్పమ్మా అబ్బా నా యొక్క నామాంకితం తెలుపుమంటివా అమ్మా నా యొక్క నామాంకితం తాటకి అని పిలిచేదారు ఆటకి అవ్వ అవును ఆకుతే మొత్తం కింద వాడే బక్క ఏమో కానీ అవ్వా నువ్వు మీకు పెండిలు ఉంటాయా ఉండవు ఎలా పుట్టిండ్రా బంగారం లెక్క ఉండయి అనుకుంటారు ఇదంతా మనకు సంబంధించింది ఎంతమంది అవ్వా ఇద్దరు ఒక్కటే చెప్పక ఇద్దరు తీసి మారేసి అవ్వా సరే మరి ఇప్పుడు తాటకి తల్లి చెప్పండి రాజు పిలిచిండు పోదాంపా ముంగడవా నన్ను మింగినా మింగు అందుకే పనికి వస్తారు ఇక చిన్నూరి యుద్ధమే చేయాలిరా సుబాబులారా మనం యుద్ధం చేయాలి తల్లుల బాటాలెరా
పరశుబాబులాలా మనం కల్లుల పట్టాలి, పిల్లల కొట్టాలి. కల్లులు దాగి డొల్లుతూ రావాలి, సంతోషంగా ఉండాలి. అటులే కొండాలేదు కాలేరా బాబుడా. కొండలు దునుక్కుంటూ పోయి ఆ యొక్క సింహంలో గుండెలను కూడా పగలగొట్టగలను. ఇప్పుడే మన రాజుగారి చెంతకు పోదాం పదము. పిలిచిన కారణమేమో చెప్పండి. హలో హలో మహారాజా, వాళ్ళు ఇద్దరు దొంగలేనా? మహారాజా, మీరు పెంచిన పని ఏమో తెలుపగలరు. అలాగే నా బుద్ధి యందు విభజించిన కార్యమును సిద్ధపరచవలను. చూసి వచ్చదా అది ఎలాంటి పని అయినా మాకు చెప్పు, ఇప్పుడే చూసి వచ్చేద్దాం. అదే మారేసా పిల్లలు సమందు
మహారీషుడా, ఎల్ల లోకం యందు ఎవరి కోసం యజ్ఞము చేస్తున్నారో వారిని శిక్షించండి. ఆ మహారాజా చూసి వచ్చేదాము ముందులేమో తెలుపండి. చూసి వచ్చేదాము ముందులేమో తెలుపండి. పాదుకొని రాజ్యములో లేదు వేమనెట్టుడు. పాదుకొని రాజ్యములో లేదు వేమనెట్టుడు. ఆ మహారాజా చూసి వచ్చేదాము మేము, మీరు ఎక్కడున్నారో చెప్పండి. అరే మహర్షి బాబులారా, హరి చెట్టుండరతో నో మరుగు తెలియకుండా ఆ మహారాజా ఆ యొక్క హరికి శత్రుండని మనకు తెలియకున్నారా? వారు చేసినట్టు కార్యములు భంగపరచవాలని చూడండి. చిత్తా మహారాజా. హరినామ శరణ చేయనంటి వారిని శిక్షించండి. శివనామ శరణ చేయవంటి వారిని రక్షించండి. అలాగే మహారాజా, మీరు ఎలా చెప్తే అలా చేస్తాం. ఏ తాటకి ఆ మహారాజా. తపసి కనుల బట్టి ఎందు కర్మవతుల తాటాకే నువ్వు మహా గొప్ప బుద్ధిమంతురాలవని ఉపాయమంతురాలవని ఈ కార్యమును నీకు అప్పయ్యపుతున్నాను. వారు చేసినట్టు యజ్ఞములు వారు